నమస్కారం. ఏమ్మా, కొత్త కాపురం ఎలా ఉంది? మీ అందరి దీవెనల వల్ల బాగానే ఉందమ్మా. ఏరా సూరి, ఎవరు? ఈ అమ్మాయి లక్ష్మి, ఇతను రాజు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్ని కాదనుకుని ఈ మధ్యనే రాజును పెళ్లి చేసుకుంది. విన్నాను. వాళ్ళ నాన్న మాట కాదని చేసుకుందటగా. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు అడ్డుపడకూడదు నాన్న. మంచైనా చెడైనా చేసుకునే వాళ్ళకే వదిలేయాలి. జీవితంలో కలిసి బతకవలసింది వాళ్ళు కనుక వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగనివ్వాలి. సూరిబాబు, ఈ ఊళ్ళో మా మామగారి కళ్ళ ముందే మేం కాపురం ఉంటే ఆయన కోపం చల్లారదని నాకు తెలుసు. అందుకే లక్ష్మి నేను రామపురం వెళ్ళిపోతున్నాం. అవును, అక్కడి స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. రేపే ప్రయాణం. వెళ్లే ముందు మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. వెళ్ళొస్తాం అన్నయ్య. వస్తామమ్మా. వస్తాం. మంచిదమ్మా. అదమ్మా. వీడు అన్నయ్య, అది వీడి చెల్లెలు. దిక్కుమాలిన అనుబంధం. వెళ్ళొస్తాం. ఎందుకు నన్ను అలా చేశారు? రామాపురానికి నాకు ఏమిటి సంబంధం? భయంకర. ఒరే పంతులు, అయ్యా, ఈ లోకంలో కుక్కైనా నక్కైనా ఏ పశువైనా మనిషి అయినా బతికే దేనికోసం అని అడుగు. దేనికోసం అండి? తిండి కోసం రా. అవునండి, ఆ కుక్కలా నోరు తెరిచేది, మీ వెంటనే కుక్కలా తిరిగేది పొట్ట కోసమే కదండి. ఆ పొట్ట నిండాలంటే ఏం చేయాలని అడుగు. అడగడం దేనికండి, చెప్పేయండి. కావాల్సింది డబ్బురా. కనుక ఆ డబ్బు కోసం ఏ తప్పు చేసినా తప్పు లేదు. మరి అలా అని తప్పులు చేయడం, కులవృత్తిగా పెట్టుకోవడం చట్టం ఒప్పుకోదు కదండి. చట్టం డబ్బున్నవాడి జేబులో మనీ పర్సులు ఎడుతురా. మనీ పర్సులో డబ్బు కిక్కురు మనకుండా పడున్నట్టు డబ్బు మధ్య చట్టం చచ్చినట్టు పడి ఉంటుంది, పడి ఉండాలి. అయ్యి బాబాయ్ బాబాయ్, జగన్నాథం గారు నిజంగా జగన్నాటక సూత్రధారులు. అయ్యగారు, మీకోసం కొత్త లంక రామరాజు గారు వచ్చి గోడం గారు కూకున్నారండి. ఆహా, కూర్చో కింద పడి దొలుతారేంట్రా? అది వస్తున్నాను. ఆగండి. ఏమిటి 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 ఏమిటి? ఆ తుమ్ము రాబోయి ఆగిందండి. ఆహా, అదేదో ప్రళయం వస్తూ భూకంపం వస్తూ ఎందుకు అరుపులు? తుంబిచావక. మరి నా తుమ్ము దరిద్రపు తుమ్మని అప్పుడప్పుడు అంటుంటారు కదండి. అవును, నిజమే. అయ్యా తమరండి, ఇదేటమ్మా. చూడు, నీ దగ్గర దరిద్రం తుమ్ములు చాలా ఉన్నాయని నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు నా దగ్గర తుమ్మొద్దు. ఇప్పుడు తుమ్ముతున్నావా? తుమ్మనండి. నోరు మూసు పద. రామరాజు, నా మాట అంటే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనుషులకి ఏమిటని అడుగు. ఏమిటండి? వేదం అయ్యా, నా మాట అంటే వేదం. వేదంలాగే మామూలు వాళ్ళకి మా అయ్యగారి మాటలు పట్టాన్ని అర్థం కావు గనక. నేను తాత్పర్యం అడగలేదు, నువ్వు నోరు మూయి. జగన్నాథం గారు, మీకు మనుషుల్లో అంత పేరు పలుకుబడి ఉంది కనుకనే మీరేదో వ్యాపారం చేద్దామంటే ఏమిటి అని ప్రశ్నించకుండా 5 లక్షలు వాటా పెట్టాం. ఆహా, నువ్వు 5 లక్షలు వాటా పెట్టావు కదా, నీకు సన్మానించి ఏనుగు ఊరేగించాలా? మరో 5 లక్షలు వాటా పెట్టు, అప్పటికన్నా వ్యాపారం జరగదు. ఆ వ్యాపారం ఏంటండి? ఏముందయ్యా, మొన్న తుఫాను వచ్చింది, నిన్న వరదలు వచ్చాయి. తుఫాను వరదలు రేపు రాబోయే కరువుకి పైలట్ లేకవయ్యా. కరువు రాకముందే జిల్లాల్లోని ధాన్యం అంతా కొనుగోలు చేసి మన గిడ్డంగిల్లో వేయించడం, ప్రజల అవసరాలు పెరిగినప్పుడు అదే ధాన్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడం, అది మన వ్యాపారం. మనం సరఫరా చేసే ఎరువుల వల్ల పంటలు బాగా పండుతాయిగా, కరువు ఎలా వస్తుంది చెప్పండి? నేను దేవుణ్ణి నమ్మి నా దగ్గరే ఎరువులు కొంటారు. ఆ ఎరువులతో పంట పడడం కాదు కదా, గడ్డి కూడా మొలవదు. అప్పుడు గింజలు లేక రైతులు అన్నవో రామచంద్ర అంటూ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికే వస్తారు. మరి కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదండి. డబ్బు మన దగ్గర ఉంటుంది, పొలాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాటిని తాకట్టు పెట్టించుకుని మనం డబ్బు ఇస్తాం. ఎప్పుడు ఒకప్పుడు వాటిని మనకి అమ్మేసుకుంటాం. అప్పుడు మనం ఏమవుతాం అని అడుగు. అడగడం దేనికండి, భూమిని అంతా స్వాధీనం పరుచుకుని భూమిపాలు అయిపోతారు, భూస్వామి అయిపోతారు. ఏడిచో, ఎంత మందిని నాశనం చేస్తే మనం అంత అభివృద్ధిని సాధించినట్టయ్యా. ఇప్పుడు బాగుపడాలంటే 10 మంది పోవాలయ్యా, తప్పదు. 10 మందిని నాశనం చేసి సంపాదించే ఆస్తి, పాపిష్టి డబ్బు నాకు అక్కర్లేదు. జగన్నాథం గారు, నేను మీతో ఎలాంటి వ్యాపారం చేయదలుచుకోలేదు. మర్యాదగా నా 5 లక్షలు నాకు తిరిగి ఇచ్చేసేయి. ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీ తప్పుడు ఎరువుల కథ ప్రభుత్వానికి చెప్పి మిమ్మల్ని జైల్లో తోయిస్తాను. వస్తా. సరే పంతులు, అయ్యా, ఈ రామరాజు 10 కాలాల పాటు బతుకుతాడు అనుకున్నాను. చచ్చిపోవడానికి తొందరపడిపోయిందిరా. చూడు, కండువా వేసారా? రామరాజు గారు, ఇదిగో మీ కండువా. అది కాదు. అయ్యా, వీడిప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకని అడగనే? నేను నిన్ను అడగాల? నోరు ముసుగు నత్తరా, నేను చేసి చూపిస్తాను. భయంకర, ఒక చరిత్రకు ముగింపు చెప్పిరా.
ఏరా పంతులు, అయ్యా వచ్చే శూన్యమాసం కదా? కాదండి, వచ్చేది వచ్చేసిందండి, భలే వచ్చేసిందండి. ఈ దేశానికి ఏదో స్వతంత్రం వచ్చినట్టు సంబరపడతావురా? దరిద్రదుము నువ్వును, పైగా నీది అశుభంతుము కూడాను. అవునండి, తుమ్ము వచ్చిందంటే ఏదో కీడు వస్తుందండి. కీడు వస్తుందో రాదో తెలియదు కానీ హెడ్ వస్తున్నాడు రా. హెడ్డుని చూసినాడు, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఎస్ సార్. సంతోషం, దించు. రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా హెడ్ పొద్దుటే వచ్చేసా? రాకపోతే రూల్స్ ఒప్పుకో కదండి. అంటే కొత్త సేవ ఏమైనా కనిపించిందా? వారిది వీరిది కాదండి, పెద్దలంక రామరాజు గారిది. వారు తమరి వ్యాపారంలో పార్ట్నర్ కదా, తమరు ఎంక్వైరీ చేయవచ్చాను. కాస్త చూశాడవయ్యా, కానిస్టేబుల్ ని హెడ్ మాట్లాడతావా? రూల్స్ ఒప్పుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 230 టైమ్స్ సార్. మరి ఎవరి కొత్త మొహం? కోతుల్లంక అవుట్ పోస్ట్ నుంచి కొత్తగా బదిలీ అయ్యాడు. బొత్తిగా నీతిపరుడు, దైవభక్తుడు, నిజాయితీపరుడు. మెనీ మెనీ థ్యాంక్స్ సార్. అన్ని కష్టాలే, బదిలీ మీద బదిలీ అయితే ఆశ్చర్యం లేదు. ఇంతకీ శవ పంచాయతీ అయిపోయిందా? అయ్యే ముందు తమన్ని కలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకోవని ఇలా వచ్చానండి. నువ్వు వస్తావన్నావు తెలుసయ్యా. ముందు మీ కానిస్టేబుల్ నా బయట గైడ్ వేసిందో లేదో చూసినా మనం. 167 వెళ్ళేసిరా. వెళ్ళి రావడానికి రూల్స్ ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. వెళ్ళు, గో. ఎస్ సార్. అయ్యా, ఈ హెడ్ కానిస్టేబుల్ హనుమంతయ్యకి డ్యూటీ లాఠీ లాంటిది. దొరక్క పెద్ద శవం దొరికింది. మరి శవ పంచాయతీ దగ్గర నుంచి పెద్ద కర్మ వరకు ఏ కష్టాలు రాకుండా కాచుకోవాలంటే కింద శవాన్ని కూసినట్టుగా మరి రేషన్ రేట్ చెప్పకుండా. అబ్బా, శవం కనిపించగానే నువ్వు మరి పేట అయిపోతావయ్యా. అక్కడికి నువ్వు ఈ స్టేషన్కి వచ్చినప్పటి నుంచి శవానికి 5,000 చొప్పున పెంచుతూ ఇప్పటికి 25,000 చేశాను. ఏమిటి ఇంకా చాలదా? అబ్బా గిట్టదండి, ఎన్ని రూల్స్ దాటేస్తే ఒక్క శవం సమాధి అవుతుందో మీరు కాస్త ఆలోచించాలి. మరీ సెలక్కాయలు బేరణ పీకులాట ఎందుకండి? అయ్యగారు తమకు నెలకు శవాన్ని ఏర్పాటు చేస్తారు, తమ సంవత్సరానికి కాంట్రాక్ట్ రేట్ చెప్పండి. ఇగో హెడ్, ఈసారి 25-30 చేసుకో, మొహమాట పెట్టకు. పై శవానికి కావాలంటే పెంచుతాను. ఇక మీ ఏదో పాలు నీళ్లు కలిసినట్టుగా చట్టం అవినీతి కలిసిపోయి కనుక తలుపాను. తాంబూలం పుచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకో, కవర్ పోస్ట్ పడేయండి. సరే, నీ రూల్స్ కానీ. గేట్ వేసేసానండి. వెళ్ళి తీసేసేయి, మనం వెళ్ళిపోవాలి. మరి మనం వారిని ప్రశ్నలు అడగాలి కదండి. సమాధానాలు కూడా చెప్పారు, నువ్వు పదా. వస్తాం సార్. అయ్యా, దొంగ పోలీసు 6 చుట్టలోనూ ఎండు ఒక్క పొడి డబ్బా పట్టుకుపోయాడు. పాపం రామరాజురా 5 లక్షల కోసం ఆవేశపడ్డా. 30,000కి బూడిదైపోయాడు. అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాక విడిపోయి వస్తారేంట్రా? దొన్నపోతా. వెళ్ళి రమ్మని చెప్పా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకీ మధ్య పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా పటన్కై మా మస్తాన్ మామూలు. మొదటిదేటి మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు, ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బు ఇవ్వలేదు, 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా, మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా?
పేనాలు ఎట్టుకెళ్ళి ఏముడన్నా ఆగుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు. నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఇవ్వనంటే ఏం చేస్తారా? ఏం చేస్తావా? మామూలు ఇవ్వకపోతే చిందరవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. దిక్ష దిగడు, దిక్కదిలేరా కురుచేత్రమే. అనవసరంగా మీ దానా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. అంత అవసరమా బే? అవును దాదా, సోడా సూరి గారి చెడు ఎత్తన్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తిప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రేయ్, నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రేయ్, నమిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. రేయ్, మటన్ కైమా మస్తానా? మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు. మటన్ కైమా మస్తాన్, మటన్. రౌడీ మామూలు ఇవ్వాలా? తీసుకెళ్ళరా. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్యనన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది చిన్నాన్న, మాలతి బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులాగా చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పని లోకమా. పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలే పోదాం పద.
గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు రా గుండె జల్లో. ఎంత కూత నేను పచ్చా లేక జంతువా? అరే నా క్యారేజ్ ఏమైంది? అమ్మ రాధా, నువ్వా వింత పచ్చివి? ఉండు నీ పని చేస్తాను. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగు. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అమ్మా ఏం రుచి ఏం రుచి, బ్రహ్మాండం. ఏంతో చేశావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగుతుంటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచేయి. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు, ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకే ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిస్తే తప్ప బయటకు రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదలు. ఇప్పుడు ఇంక బయటకు వస్తే ఎవరైనా ఏమైనా కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాలు తాగు. నక్కనాయాల కూడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దీనికి దేనికైనా ఆడి పేగులు తీసి పేర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం సెక్కైనా? చెప్పు, చెప్పరా? అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా. ఏమిటి అన్యాయం? నీకు దండం పెడతాను. నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. చూసావా నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో? ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు?
కోరుకోవడం కాదు, ఆ మటన్ కేమా మస్తాను నా కొడుకు. చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందో కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాష్ట్ర. నాన్న, ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కుట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు వెరగొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవరి జోలికి వెళ్ళడం. అంటే వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా, అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. నాన్న, ఏమిటి పెరదేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ? కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వ్యథకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఏమండి, ఊరుకోండి. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పిన నిజమా? నేను మీ రక్తం పుంచి పుట్టిన వాడిని కదా? 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా? చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకురా బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలు లేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా మాటకు విలువలేదు. పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, అంత మాటలకు నాన్న, అంత మాటలకు. ఇల్లేళ్ళు మీ చుట్టూ అలుకున్న అనుబంధాన్ని తెచ్చుకునే ఎక్కడికి పోను. ఇల్లేళ్ళుగా మీ మీద పెంచుకున్న మమతారు రాగాలు తెచ్చుకోలేరు ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. వాడిని మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు. మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెతకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాన్ని మార్చలేకపోయాయిరా. ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన శాస్తి చేశావు. అమ్మా రాధా, ఏమిటి నాన్న? పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచావమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న. పదమ్మా. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమయ్యా రాజు, ఈ రోజు సరిగ్గా పూజ సమయానికి వచ్చారు. రోజు ముందే వచ్చేవారుగా? అది బహుశా ఆలస్యమైన కారణం లక్ష్మీ వదిన ఉంటుంది నాన్న. అదేం కాదమ్మా, చెరువుకి నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఆలస్యమైంది. దేవి దర్శనానికి రావడం ప్రధానంగానే. ఎప్పుడైతే ఏం తల్లి. ఏం బాబు, మీ దంపతులకు మా పల్లె బాగా నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చిందండి.
శాశ్వతంగా మేమిద్దరం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. సంతోషం బాబు. మీరెక్కడ ఉన్నా ఆ దేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దుర్గా, నువ్వేనాడైతే కన్ను మూసావో ఆనాడే ఈ ఇంట్లోంచి వెలుగు కాస్త వెళ్ళిపోయింది. అయినా చిన్న దీపం లాంటి మన అమ్మాయి కోసం బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన మరుక్షణమే మనకు దూరమైన బాబు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఆశతో. బాధపడుతున్నానా? అమ్మ దీవెన వల్ల, అమ్మవారి చలవ వల్ల తప్పకుండా ఏదో ఒక రోజు అన్నయ్య మనల్ని కలుస్తాడు. అమ్మా రాధా, నా జీవితంలో ఉన్నవి రెండే రెండు కోరికలమ్మా. నేను చనిపోయేలోగా దూరమైన మీ అన్నయ్యను కళ్ళారా చూడడం, నిన్ను మనసున్న మనిషి చేతుల్లో పెట్టడం. అంతేనమ్మా. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేనెవరినో కట్టుకుని నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవాలని నాకు లేదు నాన్న. నువ్వు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టే నేను నీకు సేవలు చేస్తూ నీ నీడలోనే గడిపేయాలనుంది నాన్న. పిచ్చిదానా, ప్రతి బిడ్డ కన్నవాళ్ళను వదిలి వెళ్ళాలనుకోదు. కానీ మరో మనిషిని కట్టుకోవడం, అతనితో వెళ్ళిపోవడం సృష్టి ధర్మమ్మా. మీ అమ్మ చనిపోయాక మీ ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ చూసిన నాకు నీకు పెళ్లి చేసి పంపవలసిన బాధ్యత కూడా ఉందమ్మా. నాకు పెళ్లి జరిగినా ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలన్న ఆశ నాన్న. దాందే ఉందమ్మా. అందుకు సిద్ధపడ్డ మనిషిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. నీ దాంపత్య జీవితం కళకళలాడుతూ ఉండటం చూశాకే నీ కళ్ళు మూస్తాను. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోర్మయ్యి. ఎరువులు ఉన్నాయి కానీ కొంటాని డబ్బెక్కడిది బాబు. మీ కష్టాలు నాకు తెలుసు. మీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది, కష్టపడి పని చేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేనిది నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వడానికి కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చేసి పెట్టేసారా పంతులు? ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి ప్రకాశం బాబు. ఓలే, ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేలతల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటి సాల వల్ల అలాగే జరగాలి బాబు. నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? ఏం కంగారు పడకు. నా కోరిక తెలిసిందే మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు.
ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటారని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మట్టుకు పోయిన వాళ్ళు మా తాతగారిలాగా తిరిగి వస్తారో రాజుబాబు. ఊరుకో బాబు, ఊరుకో. పాప ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత, జగజ్జనని, అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు, రాజు రాజు నిన్ను చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భీకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పీకమని రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు. అదే నీతికున్న జబ్బురా. నీతి 4 గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను. అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం. అమ్మవారు వీళ్ళ అవసరాన్ని పూనుతూ ఉంటుందిరా. దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం. వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు వాడు మన మీద పడి పీకు తిన్నా తింటారు. బాబాయ్, అసలు ఇప్పుడు ఆ పని కదా చేస్తాడని నాకు కొంచెం అనుమానంగా ఉందండి. ఇక అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో, బయటికి చెప్పామంటే భయంకరంగా నీ కండువా అప్పగించేస్తాను. ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా? అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా. లేకపోతే రూల్స్ ఒప్పుకోవు కదా. మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందు బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను. నేను వేసి మరీ వచ్చానండి, చూసి రానక్కర్లేదండి. మరొకసారి గేటు చూసి వస్తే తప్ప? పోయా, అదేం తాజ్మహల్ మళ్ళీ మళ్ళీ చూడటానికి. హెడ్ ఏమిటయ్యా తలపగరు? ఇదిగో, ఇలా పొగరగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా. నెత్తి మీద కిరీటం ఓడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి గేటు కాపలాగా. అదయ్యా, అది హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు. ఎందుకేమిటంటే కానిస్టేబుల్ మీద ఎగరడానికి. సరే సరే, నాకు డ్యూటీ లాఠీ లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తెలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అస్త మన రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. బాబాయ్, ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడే బయటకు వచ్చేయగలడు. ఈ సూర్య సోడా అంటే తెలుగునాడే అబ్బా అంటుంది. సోడా 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 సోడా. సూరి, సూరి, ఇది కళ నిజమా? నిజం లాంటి కళ. అది సరే, నన్ను చూడాలని వచ్చావా? కాదు, నీ దాహం తీర్చాలని వచ్చాను. దాహవా?